ఒక డీఓపీగా ఉన్న మీరు ఒక డైరెక్టర్ అవ్వాలనుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? సార్, ప్రధానమైన కారణం ఏంటంటే నేను పనిచేసిన బుర్రలేని డైరెక్టర్స్. బుర్రలేని డైరెక్టర్ సార్. వాళ్ళ దయ వల్ల నాలోని దర్శకుడు బయటకు వచ్చాడు. మీరు అందరూ పెద్ద డైరెక్టర్లతోనే పనిచేశారే. అండ్ రామ్ గోపాల్ వర్మ, మహేష్ భట్, అలా పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర చేశాను. అవును. కొంతమంది అంత టాలెంట్ లేని డైరెక్టర్స్తో కూడా చేశాను. సినిమా స్టార్ట్ అయిపోయినాక నాకు అర్థమయ్యేది, ఓహో వీళ్ళంతా చేసాం. కట్ అని చూస్తే డైరెక్టర్ లేడు. ఏంటి సార్ సినిమా? మళ్ళీ ఎందుకు ఆ డైరెక్టర్ మనం అమ్మని తప్పే ఉందండి. ఇంకా అన్ని పబ్లిక్ అయిపోతున్నాయి సార్. వాళ్ళు రేపు యూట్యూబ్ మీరు పబ్లిక్ చేయండి కానీ నేను చేయను. మీరు ఎలా డైరెక్టర్ అయ్యారని అడిగాను కానీ ఎవరి వల్ల అయ్యారని నేను అడగల. దాని పేరు తేరే మేరే సప్నే. ఆ సినిమా ఫస్ట్ టైం అమితాబ్ బచ్చన్ గారు ప్రొడ్యూసర్గా తీస్తున్నాను. అవును. నన్ను పిలిచి ఈ కథ తేజ నువ్వే కెమెరామెన్ దానికి కొత్త డైరెక్టర్ కథ చెప్పారు. కథ చెప్పడం కదా స్టోరీ బక్వాస సార్, మీరు చేయొద్దు అని. లేదు మేము చేయాలి, అనౌన్స్ చేసాం, చెయ్యాలి మొత్తం దాన్ని కథ మార్చాం. సినిమా ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళి ఇంకా రేపు పొద్దున్న మొదలు అవ్వాలి. జయా బచ్చన్ ఫోన్ చేసి 1 more. ఎందుకు 1 more అంటే మనం హాలీవుడ్ సినిమా చేసేది అంతే అని చెప్పి రెడీ యాక్షన్. ఇట్లా కెమెరాలని చూస్తా రెండో కానీ తెలిసి ఇట్లా నుంచి ఎక్కడికి ఇతను నువ్వు చూస్తున్నావు కదా, ఓహో సినిమా అలా తీసాం. లాస్ట్ 10 రోజులు అతను లేదు. సినిమా పెద్ద హిట్ అయిపోయింది. అతను ₹1,00,000 తీసుకున్నాడు ఆ సినిమాకి, నాకు 8 లక్షలు. నెక్స్ట్ సినిమాకి ఏమైందంటే అతనికి 40 లక్షలు, నాది 8-9 అయింది. తీసిందంతా నేను, ఆవిడ చూసిన అయితే మనమే డైరెక్షన్ చేయాలని ఇన్స్పిరేషన్. మీరు అవ్వాల్సినంత సక్సెస్ అవ్వలేదు అన్నది నా ఫీలింగ్ బికాస్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్. మీరు నేనెంత అవ్వాలని మీరు ఒకటి నిర్ణయించుకున్నారు, దానికి నేను అవ్వాల. నా లైఫ్ అంబిషన్ ఒక సైకిల్ కొనుక్కోవాలి, మెస్ టికెట్లు బుక్ కొనుక్కోవాలి, అదే నా అంబిషన్. దాన్ని దాటి 100 కోట్ల ముందుకు వచ్చేసారు. కానీ నిన్ను చాలా బ్యాడ్ నేమ్ ఉంది సార్. చాలా పెద్ద హీరోతో సినిమా ఛాన్స్ వచ్చి కూడా కరెక్ట్గా మీరు ప్రజెంట్ చేయలేదు, దానివల్ల ఆగిపోయింది. కరెక్టేనా? అది ఇలాగే ఉంటుంది. నేను అతన్ని చెప్పినట్టు నేను మారి అతనికి కావాల్సినట్టు నేను సినిమా తీశాను అనుకో, నా లైఫే ఫ్లాప్ అయిపోయినట్టు. నేను తెలియదు రేపు ఏక నిరంజన్ లాగా ఉంటావేంట్రా అని మీలో ఉన్న తేజకి చెప్పరా మీరు? నేను ఇంతే. ఇదే టైటిల్ పెట్టినట్టున్నా, నేను ఇంతే అని. వెల్కమ్ మై డ్రీమ్ డియర్ వ్యూయర్స్. నౌ ది డైరెక్టర్, మనం ఇంటర్వ్యూ చేయబోతున్న డైరెక్టర్ ఒక కొత్త ఫిలాసఫీతో సినిమా ఇండస్ట్రీకి వచ్చి తను వ్యక్తిగతంగా డిఓపి అయినప్పటికీ కూడా దర్శకుడు అవ్వాలనే ఒక అభిలాష, అభిరుచితో సినిమా పరిశ్రమలోకి వచ్చి తనదైన ముద్రతో మంచి సినిమాలు అంటే చిత్రం, జయం, నువ్వు నేను ఇలాంటి సినిమాలన్నీ చేసి ఒక డైరెక్టర్గా మంచి స్టాంపింగ్ సంపాదించుకున్న తర్వాత వెల్కమ్ సార్ టు ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ. నార్మల్గా సినిమా ఇండస్ట్రీకి మీరు డిఓపి బేసిక్గా, బట్ డైరెక్టర్ అవ్వడానికి మీలోని మిమ్మల్ని డ్రైవ్ చేసిన పాయింట్ ఏంటండి? ఎప్పుడు నేనంటే వీడియో ఇంటర్వ్యూస్ చేయడం అన్నది ఎప్పుడు మీతో కుదరలేదు. దిస్ ది ఫస్ట్ టైం. ఈ క్వశ్చన్ నాకు మొదటి నుంచి ఉంది. ఒక డిఓపిగా ఉన్న మీరు ఒక డైరెక్టర్ అవ్వాలనుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? సార్, ప్రధానమైన కారణం ఏంటంటే నేను పనిచేసిన బుర్రలేని డైరెక్టర్స్. బుర్రలేని డైరెక్టర్ సార్ ఎట్లా? వాళ్ళ దయ వల్ల నాలోని దర్శకుడు బయటకు వచ్చాడు, అంతే. కాదు సార్, మీరు అలా చెప్పేస్తే వినేవాళ్ళు ఏంటంటే ఈ యాంకర్ అసలు ఏది అడగడు, ఏది చెప్తే దాంతోపాటు గటాన్ అయిపోతున్నాడు అన్న ఫీలింగ్ రాకూడదు. మీరు బుర్రలేని డైరెక్టర్లు అంటే మీరు అందరూ పెద్ద డైరెక్టర్లతోనే పనిచేశారే. నేను బాంబేలో పనిచేసేటప్పుడు చాలా సినిమాలు చేసేవాడిని. సూపర్ డైరెక్టర్లు అండ్ రామ్ గోపాల్ వర్మ, మహేష్ భట్, అలా పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర చేశాను. అవును. కొంతమంది అంత టాలెంట్ లేని డైరెక్టర్స్తో కూడా చేశాను. సినిమా స్టార్ట్ అయిపోయినాక నాకు అర్థమయ్యేది, ఓహో వీళ్ళంతా అంత పట్టించుకోవట్లేదు, ఏది పడితే తీసేద్దాం అనుకుంటున్నారు అని అర్థమే. కాదు సార్, ఈ సీన్ ఇలా కాదు కదా, ఇలా తీయాలి కదా అంటే, సరే నీకే అలా కావాలా, సరే తీసుకో, అంత ఓపెన్ ఛాన్స్ ఇచ్చేసారు. ఒక సినిమా చేస్తామంటే అమ్మాయి సరిగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాల, రాంగ్ ఎక్స్ప్రెషన్ కదా అన్న. ఓ అలాగా, ఎలా కావాలి నీకు? ఇంకొంచెం ఆడవాలి కదండి, కంట్లో నీళ్ళు రావాలి కదా, సరే ఇవన్నీ చేసేయాలి.
తీసాం. కట్ అని చూస్తే డైరెక్టర్ లేడు. సార్ ఏంటి ఓకేనా, నీకు ఓకే అంటే ఓకే నాకు. అలా 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 సినిమా అంతా నాకు వదిలేశాడు. అది పెద్ద హిట్ అయిపోయింది. ఏంటి సార్ ఆ సినిమా? మళ్ళీ ఎందుకు ఆ డైరెక్టర్ని మనం అవమానించాం? తప్పే ఉందండి. ఇంకా అన్ని పబ్లిక్ అయిపోతున్నాయి సార్ వాళ్ళు రేపు యూట్యూబ్లో వచ్చిన ఏమైనా తర్వాత. మీరు పబ్లిక్ చేయండి కానీ నేను చేయను. నేను ఎలా చేస్తాను మీరు చెప్పండి, ఏం పబ్లిక్ చేయాలి? నేను ఎవరిని తగ్గించడం ఎందుకు, వీలైనంత వరకు పెంచాలి. నేను ఎట్లా దర్శకుడిని అయ్యాను అన్నారు కానీ ఓకే, అవతలాన్ని ఎలా ముంచాను, వాడు ఎట్లా కాదు కదా, మీరు ఎలా డైరెక్టర్ అయ్యారని అడిగాను కానీ ఎవరి వల్ల అయ్యారని నేను అడగల. అది అలా ఒక సినిమాకి జరిగింది. ఓకే. ఇంకో సినిమా ఏబిసిఎల్లో సినిమా తీస్తున్నాను. దాని పేరు తేరే మేరే సప్నే. ఆ సినిమా ఫస్ట్ టైం అమితాబ్ బచ్చన్ గారు ప్రొడ్యూసర్గా తీస్తున్నాడు. అవును. నన్ను పిలిచి సార్ మీరు ఆ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ షగున్ అని ఉండేవాడు. సో ఈ కథని తేజ నువ్వే కెమెరామెన్, దానికి కొత్త డైరెక్టర్ అని కథ చెప్పారు. కథ చూసి చెత్తగా ఉంది కథ. ఇదేంటి కథ ఎట్టుంది అని చెప్పేసారు. కథ బాగాలేదు, స్టోరీ బక్వాసే సార్, మీరు చేయొద్దు అన్న. లేదు మేము చేయాలి, అది అనౌన్స్ చేసాం. ఈ యాక్టర్లు అందరూ కొత్త కొత్త వాళ్ళు, అర్షద్ వార్సి, సిమ్రన్, వీళ్ళందరూ మేము తీయాల్సిందే. ఆ కథ నువ్వే కూర్చొని రెడీ చేయాలి. నేనేంటి రెడీ చేయటం, నీకు స్టోరీ సెన్స్ ఉంది మాకు తెలుసు, చెయ్యాలి. సరే కూర్చుని మొత్తం దాన్ని కథ మార్చి సెట్ చేసి సినిమా స్టార్ట్ చేశాం. సినిమా ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళి ఇంకా రేపు పొద్దున మొదలవ్వాలి. జయా బచ్చన్ ఫోన్ చేసి, ఆ డైరెక్టర్ భయపడుతున్నాడు, నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఆడు భయపడితే నేనేంటండి చేసేది, ఇది భలే ఉందే అంటే, లేదు నువ్వు కొంచెం ఇది చూడు. సో అప్పుడు ఎలా అని డాన్స్ మాస్టర్ని తీసుకొచ్చి, నువ్వు ఫస్ట్ ఒక 3 పాటలు ఒక 2 పాటలు చేద్దాం, అంత డైరెక్టర్కి ధైర్యం వస్తే అప్పుడు సినిమా ఫినిష్ చేద్దాం అని. ఓకే అని చెప్పి ఆ సాంగ్స్ 2 తీసాం. తీసినాక సినిమా స్టార్ట్ అయింది. అతను వచ్చాడు, ధైర్యం వచ్చింది. ఫస్ట్ షాట్ పెట్టాం, షూటింగ్ జరుగుతుంది. మయూరి, సుధా వీళ్ళందరూ ఉన్నారు. షాట్ తీస్తున్నా, ఇలా చూస్తున్నా కెమెరాలోంచి ఇట్లా చూస్తా ఉంటే యాక్షన్ అన్నాడు, చేసాం. కట్ 1 మోర్ అన్నాడు. ఎందుకు 1 మోర్ అన్న, అతను కింద కూర్చున్నాడు స్టాప్ వాచ్ పెట్టుకుని. ఎందుకు 1 మోర్ అని అంటే, మనం డైలాగ్ రీడింగ్ ఇచ్చినప్పుడు 29 సెకండ్స్లో అయిపోయింది, వీళ్ళు 32 సెకండ్లు తీసుకున్నారు, 3 సెకండ్లు ఎక్స్ట్రా వచ్చింది, అది తగ్గాలి అన్నాడు. ఇదేంది, ఒక యాక్టర్ ఒక టైమింగ్లో చెప్తాడు కదా, నేను 3 సెకండ్లకి ఇట్లా అంటున్నాడు ఏంటి. సరే 1 మోర్, కొత్తగా నేర్చుకుంటున్నాం, కొత్త డైరెక్టర్, హాలీవుడ్ సినిమాలు చేసాడు అని చెప్పి రెడీ యాక్షన్ అన్న. ఇట్లా కెమెరాలోంచి చూస్తా, రెండో కన్ను తెరిచి ఇట్లా చూసా కిందకి. ఇతను స్టాప్ వాచ్ ఇటు పెట్టుకున్నాడు, స్క్రిప్ట్ ఉంది, స్టార్ట్ కెమెరా యాక్షన్ అని నొక్కాడు. పైకి చూడట్లా, కిందకే చూస్తున్నాడు. అంత కట్ పర్ఫెక్ట్ 29 సెకండ్స్లో అయిపోయింది, ఓకే అన్నాడు. నేను ఏమయ్యా మరి నువ్వు స్టాప్ వాచ్ చూస్తున్నావు, వాళ్ళ ఎక్స్ప్రెషన్ నువ్వు చూస్తున్నావు కదా అన్నాడు. ఓహో, సినిమా అలా తీసాం. లాస్ట్ 10 రోజులు అతను లేడు, సినిమా పెద్ద హిట్ అయిపోయింది. అతను ₹1,00,000 తీసుకున్నాడు ఆ సినిమాకి, నాకు 8 లక్షలు రెమ్యునరేషన్, కెమెరామ్యాన్ కాబట్టి. నెక్స్ట్ సినిమాకి ఏమైందంటే అతనికి 40 లక్షలు, నాది 8-9 అయింది. తీసిందంతా నేను, ఆవిడ చూసిందేమో స్టాప్ వాచ్. అయితే మనమే డైరెక్షన్ చేయాలని ఇన్స్పైర్. ఇది కరెక్ట్ ఇన్స్పిరేషన్, ట్రిగ్గరింగ్ పాయింట్. ఇది బాగుంది. దాని తర్వాత ఇంకో 2-3 సినిమాలు అలా గోస్ట్ డైరెక్షన్లో అవి చేసేటప్పటికి ఇంకా మనం ఒక కథ రెడీ, ముందే కథ రెడీగా ఉంది. ఆ కథ రామోజీరావు గారికి చెప్పడం, ఆయన ఒప్పుకోవటం, సినిమా తీయటం జరిగింది. ఓకే, చిత్రం. అయితే ఏ డైరెక్టర్కైనా లేదా ఒక మనిషే కదా డైరెక్టర్, ఇది ఒక ఫిలాసఫీ ఉంటుంది మనిషికి, తను నమ్మే ఒక సిద్ధాంతం జీవితంలో. అవునండి. టు గ్రో, ప్రాస్పర్ అవ్వడానికి, ఫ్లరిష్ అవ్వడానికి వాడు ఏదో ఒక జీవన విధానాన్ని ఎంచుకుంటాడు. మీరు ఏ రకమైన లైఫ్ స్టైల్ని ఎంచుకున్నారండి? ఆనెస్టీ, నిజాయితీగా ఉండాలి. నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు, బాగుంది బాగాలేదు, కావాలి వద్దు, ఏదైనా చెప్పేయాలి. స్ట్రైట్గా నిక్కచ్చిగా ఉండడం. ఇంకోళ్ళ కోసం బతకూడదు, మన కోసమే మనం బతకాలి. ఓకే. మీ అందరిలాగా సొసైటీ కోసం బతకను, నేను నా కోసం బతుకుతా. నన్ను చూసి సొసైటీ మారాలి, అంతేగాని సొసైటీ బట్టి మీరు మారరు. ఎట్టి పసిలో మారు. మీకు మీ ఫిలాసఫీ మీకు పే చేసిందా సార్? నేను సక్సెసే కదా. సక్సెస్ అంటే ఏంటి, నేను హ్యాపీ. అంటే నేను క్వశ్చన్ ట్రై చేస్తాను, లేకపోతే ఒక ఐడియా ట్రై చేస్తాను. మీరు అవ్వాల్సినంత సక్సెస్ అవ్వలేదు అన్నది నా ఫీలింగ్, బికాస్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ ఫిలాసఫీ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ బిలీఫ్స్.
మీరు నేనెంత అవ్వాలని మీరు ఒకటి నిర్ణయించుకున్నారు, దానికి నేను అవ్వాల, అదే కదా. అనుకోండి పోనీ అలాగే. మీరు అనుకున్నంత నేను ఎందుకు అవుతా? కాదు, మీరు అనుకున్న దాని ప్రకారం నా మీద పెట్టారు. మీరు అనుకున్నంత నేను అవ్వలేదని ఎందుకు అవుతాను? నేనేమనుకోను అసలు. నేను ఇది అవ్వాలి, అది అవ్వాలి, ఇంత రావాలి అనుకోలేదు ఎప్పుడు. నా లైఫ్ అంబిషన్ ఒక సైకిల్ కొనుక్కోవాలి, మెస్ టికెట్లు బుక్ కొనుక్కోవాలి, అదే నా అంబిషన్. దాన్ని దాటి 100 కోట్ల ముందుకు వచ్చేసా. ఇప్పుడు నాకు సైకిల్ ఇచ్చినా సైకిల్ వేసుకుని వెళ్ళిపోతాయి. ఓకే. కాకపోతే ఇప్పుడు మీరు దో యూఆర్ నాట్ సిల్వర్ స్పూన్, నాట్ బార్న్ విత్, కాకపోయినప్పటికీ మీరు ఒక అంతస్తుకు చేరుకున్నారు. అంటే చిన్నప్పుడు మా ఫాదర్ మదర్ ఉన్నప్పుడు మేము చాలా రిచ్. తర్వాత వాళ్ళు పోయినాక రోడ్డు మీదకి వచ్చేసా. ఎలా అండి? ఎవరు లేదు, చిన్నోడిని కదా. వచ్చి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ అంటే ఆస్తులు పాస్తులు ఏం లేవా మీకు చిన్నతనంలో? ఉన్న ఎట్లా ఎవరు చూసుకునే? ఓహో, అది బేసిక్ మీకు పెంపకం సమస్య, ఆస్తులు గట్ట ఉన్నప్పటికీ. నేను సర్వైవ్ అవ్వాలి కదా. సో రోడ్డు మీద ఉండి అక్కడ నుంచి అలా అలా పెరిగి మళ్ళీ అన్ని పేరు గీరు అన్నీ సంపాదించుకొని ఇక్కడికి వచ్చి నాగేంద్ర కుమార్ గారికి ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఇంతకుముందు మీరు చాలా మందికి ఇచ్చారనుకోండి, అదే కానీ ఇంకా ఇవ్వగలుగుతున్నా కదా. ఇంకా ఇవ్వగలుగుతున్నారు. ఇచ్చేందుకు మళ్ళీ మీరు కొత్త కొత్త అవతారాలు ఎత్తుతున్నారు కదా. ఇప్పుడు అహింసతో మళ్ళీ ఇంకో కొత్త అవతారం ఎత్తారు. అవతారాలు ఈ మధ్య కొంచెం చాలించారు కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఇంకా కంటిన్యూస్ చేస్తా, అవతారాలు నాన్ స్టాప్ కంటిన్యూ అవుతాయి. అయితే నేనేమంటానంటే, మీరు జనరల్గా మీ బేసిక్ సైకాలజీ ప్రకారం మీకు స్పిరిచువల్ నేచరు, ఒక డివోషనల్ నేచరు, దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు, యూ డోంట్ ఆర్గ్యూ విత్ ఎనీబడి, రైట్? మీ బిలీఫ్ మీది కదా. అంటే మీది ఒక మిమ్మల్ని మీరు ఒక సాఫ్ట్ పర్సన్గా చెప్పుకోగలరా? లేదు, బార్న్ ఫైటర్ని. బార్న్ ఫైటర్. ఫైటర్ అంటే ఇప్పుడు మీరు జీవితాన్ని సాధించడానికో, జీవితంలో నిలబడడం కోసం ఫైట్ చేశారు తప్పితే ఎవరినో చంపడానికో, వాళ్ళ తాలూకు ఆస్తులను లాక్కోవడానికో మీరేం ఫైట్ చేయలే. అది వేరే కుట్రలు కుతంత్రాలు కాదు. కుట్రలు నేనేంటనంటే ఏదైనా ఇది రూలు అంటే ఎందుకు అది ఆ రూల్ ఎట్లా అలా ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు ఉండకూడదు, నేను ఇలా కాదు ఇలా చేస్తా, అలా చేస్తా, నేనే మార్పిస్తుంటా, సిస్టమ్నే సెట్ చేస్తుంటా. అదే హిందీ సినిమాకి మీరు అలాగే సిస్టమ్ సెట్ చేశారు కదా. అంటే మీరు ఒక చూపించుకోగలరు మీకు మీరు. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే క్లాప్ బోర్డు కొట్టేవాళ్ళు. అంటే క్లాప్ బోర్డుని కొట్టేటప్పుడు దాన్ని చాక్ పీస్ మీద రాసేవాళ్ళు. నేను కెమెరామ్యాన్గా ఉన్నప్పుడు ఆ షార్ట్ ఇలా కొడుతుంటే డస్ట్ ఎగిరేది. ఆ డస్ట్ ఆ కెమెరా ముందు, ఆ యాక్టర్ ఫేస్ ముందు వెళ్తుండేది డస్ట్. ఇలా కాదు అని కెమెరా డైరెక్టర్ అవ్వగానే అక్రిలిక్లో చేపించా క్లాప్ బోర్డు. అక్రిలిక్లో చేపించి దాంతో మార్కర్తో రాయిపించేవాడిని. ఇప్పుడు అన్ని సినిమాలు అదే వచ్చింది. కృష్ణానగర్లో ఒకటికి ట్రైనింగ్ ఇచ్చా, ఎలా తయారు చేయాలి క్లాప్ బోర్డు అని చిత్రం సినిమా. అలా సిస్టమ్ మారుస్తుంటా. ఇప్పుడు మొత్తం సినిమాలన్నీ తెలుగులో ఫిల్మ్లో తీసేవాళ్ళు కాదు, డిజిటల్లో తీయాలి ఫుల్ సినిమా అని చెప్పి నీకు నాకు డాష్ డాష్ సినిమా మొత్తం రెడ్లో ఫస్ట్ సినిమా, ఫుల్ సినిమా దాంట్లో తీసి రెడ్ కెమెరాలో తీసినాక అప్పుడు మిగతా కెమెరామ్యాన్ని పిలిచి ఇది ఫిల్మ్లో కాదు డిజిటల్లో తీసామని చెప్పలా. కొంచెం మా కెమెరామ్యాన్ లేడు, గ్రేడింగ్ చేయని సమీర్ రెడ్డిని పిలిచారు. అతను గ్రేడింగ్ చేస్తే డస్టే లేదేంటి, ఇంత క్లీన్గా ఉంది ఏంటి అంటే అప్పుడు చెప్పా ఇది డిజిటల్ అని. అలా అందరికీ చెప్పి మొత్తం ఇండస్ట్రీ డిజిటల్ సైడ్ లాగే, రెడ్ వైపుకి లాగారు. లాగాను అంటే రెడ్ మయం చేశారు మీరు. ఎర్రమయం మీరు అంటే మీరు ఎర్రదర్శకుడు అనమాట. అలా మార్చామన్నమాట. ఏదైనా సిస్టమ్ ఎవరో ఒకరు సెట్ చేయాలి, సిస్టమ్ ఫాలో అవ్వకూడదు మనం. అదే సిస్టంలో ప్లస్లు ఏంటి, ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు. అంటే నేను క్యూలో నుంచాను, నేను ఎక్కడ నిలబడితే అక్కడ క్యూ స్టార్ట్ అవ్వాలి. ఫెంటాస్టిక్ ఐడియా. బట్ దీనివల్ల ఈ ఐడియాలజీ వల్ల మీరు ఎక్కడ సఫర్ అవ్వలేదండి? అంటే ఇట్ ఈస్ ఎ వెరీ క్రిటికల్ ఐడియాలజీ. అంటే అందరూ అంత సులభంగా ఫాలో అయిపోయే మెథడాలజీ కాదు. ఎందుకంటే లైఫ్ అంటే లాట్ ఆఫ్ కాంప్రమైజెస్ ఉంటాయి. అంటే అండి మనం మన కోసం బతుకుతున్నాం అనుకోండి, కాంప్రమైజ్ కాదు అది. వేరే వాళ్ళ కోసం మనం కాంప్రమైజ్ కొన్ని పనులు చేస్తుంటాం, అప్పుడు వస్తాయి సమస్యలు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళాలి, ఆటోలో కూడా వెళ్ళొచ్చు కదా. అవును, మీరు వెళ్తున్నారు బైక్లో, మీ వెనక కూర్చొని సార్ నన్ను దింపేయండి అని కూడా అనొచ్చు. మెర్సిడీస్ బెంజ్లో కూడా వెళ్ళొచ్చు. అవును, మామూలు మారుతి 800లో కూడా వెళ్ళొచ్చు. ఎలాగైనా వెళ్ళొచ్చు, ఒక ఆటోలో వెళ్ళాలి. అంటే మన గోల్ ఏంటి,
ఇక్కడ నుంచి నా గమ్యం అది, ఆ గమ్యం ఎలా చేరుతున్నాం, ఎలాగైనా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఎక్కడ వస్తుందంటే చుట్టాలు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఫ్రెండ్స్ కోసం మనం 800 మారుతి మన కెపాసిటీ అయితే మెర్సిడీస్ బెంజ్ కొంటాం అప్పు చేసి, అక్కడికి వెళ్తాం. ఎవరి కోసం? మీరు గమ్యంకో వెళ్తానికి కాదు వాడేది, వాళ్ళ ముందు ఎచ్చులు పోవడానికి. అప్పటి నుంచి సమస్యలు వస్తాయి లైఫ్లో. ఎగ్జాక్ట్. అప్పులు చేస్తారు, ఈఎంఐలు పెడతారు. ఈఎంఐ వస్తుందంటే ఇక్కడ గడగడలా ఆడిపోతుంటాం. అవును. 5వ తారీఖు ఈఎంఐ వస్తుందంటే 25వ తారీఖు నుంచి టెన్షన్. అదే ఎవ్రీ మంత్ ఇన్కన్వీనియన్స్ అని, ఇన్స్టాల్మెంట్ కాదు. ఎందుకు చేస్తున్నాం అంటే ఈఎంఐలు ఎందుకు అని అంటే మన చుట్టాల ముందు చూపించు, మనం పోజులు కొడతాను అంతే. అంటే తేజ ఎప్పుడు పోజులు కొట్టలేదండి? కొట్టడం ఇంకోళ్ళ కోసం చేయనేది, మీకోసం మీరైతే కొడతారు పోజులు. నా కోసం నేను చేసుకుంటా పనులు, ఎదుటి వాళ్ళ కోసం ఇది కావాలి అది కావాలి. అప్పుడప్పుడు మా కారు రాదు, ఊబర్లో వెళ్ళిపోతా. ఎందుకు ఊబర్లో వచ్చావా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ఇంటికి వెళ్తున్నాడు అనుకుంటారా? లేదు, నువ్వు ఊబర్లో ఏంటి, ఆటోలో రావటం ఏంటి, ఎవరైనా చూస్తే ఏంటి తేజ ఆటోలో వెళ్తున్నాడు అని, ఇంటికి వెళ్తున్నాడు అనుకుంటారు కదా, ఇంకా అందుకని ఆఫీస్కి వెళ్తున్నాడు అనుకుంటారు. అంటే ఇక్కడ మీరు ఒకసారి అంతకుముందు మీరు అనామకుడుగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు, కానీ మీరు ఒక స్థాయి, ఒక గుర్తింపు. అది ఎలా ఉంటుందో చెప్తా సార్. ఇప్పుడు అహింస రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది. నేను ఆటోలో వెళ్ళాను అనుకోండి, ఎంత సింపుల్ అంటారు. సినిమా పోయింది, ఆటోలో వెళ్ళాను అనుకోండి, చూసారా అయిపోయాడు, మొత్తం లాక్కున్న దాన్ని బట్టి ఇది ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్లీ అది కూడా ఎవరంటారు, బయట వాళ్ళు. సో వాళ్ళ గురించి మనం విన్నంతసేపు మనం రాంగ్ చేస్తుంటాం లైఫ్లో. అయితే మీరు నేను ఇందాక ఒక పాయింట్ క్యూ మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాను. మీరు ఒక సాఫ్ట్ స్పిరిచువల్ పర్సన్, ఒక డివోషనల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది. ఓకే, మీరు పంగనామాలు గట్ట పెట్టుకుని, పట్టు పంచులు కట్టుకుని, గుళ్ళు గోపురాల వైపు తిరగకపోవచ్చు, బట్ నాకు తెలిసినంత వరకు మీకు ఆ స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది, ఆ మైండ్ సెట్. బట్ మీరు తీసే సినిమాలన్నీ ఎలాగుంటాయంటే మంచి ఇమోషనల్గా, వైలెన్స్, ఒక పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్కి వచ్చేసరికి ఒక రెవల్యూషన్ ఉంటుంది ఫిల్మ్లో. హీరో తిరగబడ్డం, కొట్టలేని ఎత్తైన మనిషిని ఒక ఆంజనేయ స్వామి ఫోటో వెనకాతలు పెట్టి మరి కొట్టించి, అలాంటి ఒక ట్రెండ్లోకి ఎలాగెళ్ళారండి మీరు ఇన్ జనరల్గా? చిత్రం ఒక్కటే మీరు తీసింది మామూలు సినిమా అన్నది నా నమ్మకం. మీ ప్రశ్నే నాకు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు? అంత బుర్రలేదు. బుర్రలేదు కాదు, నా కళ్ళజోడు చూసి నాకు తెలివి ఉంది అనుకుంటున్నారా మీరు? నేను మళ్ళీ అడుగుతా మీరు స్పిరిచువల్ పర్సన్ అయి ఉండి మీ దాంట్లో, అందుకే జెండా పెట్టా. మరి ఇప్పుడు ఎలాగ అర్థమైంది? ఈ ముక్క అయితే అర్థమైంది, తప్పకని చెప్పేసాను. నెక్స్ట్ మిగతా ఏం కాదు, మీరు కరెక్ట్గా ఏం చెప్పాలని ఆలోచించుకున్నా. మీరు చాలా తెలివైన వ్యక్తి అండి. బికాస్ మనిషి ఎక్కడ ఆగాలో తెలిసిన వాడే నిజమైన తెలివైన వాడు. ఐన్స్టైన్ అయిపోతానో, ఆర్కిమిడిస్ అయిపోతానో, లేకపోతే ఆల్ ఇండియా రేడియో కనుక్కున్న మార్కోని అయిపోతానోనే వాడు తెలివైన వాడి కింద లెక్క కాదు. ఇప్పుడు నాకు పొగిడారా తిట్టారా అది మీరు గ్రహించి గమనించి నాకు చెప్పాలి. నేను తిట్టినా పొగిడాను మిమ్మల్ని అని న్యూట్రల్గా చెప్పాను. నేనేమన్నానంటే, ఇప్పుడు మీరు ఆ ఆంజనేయ స్వామి ఫోటోని అంటే ఒక శక్తి అతన్ని కాపాడింది, బికాజ్ వాడు మంచివాడు కాబట్టి. సార్ బేసిక్గా ఏంటంటే దేవుడు అనేది ఉంది కదా, అది వెంకటేశం అవ్వచ్చు, లక్ష్మీదేవి అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా సరే, జీసస్ అవ్వచ్చు, ఇవన్నీ ఒక ఎనర్జీస్ అంతే. ఓకే, ఎస్. మనం ఆ ఎనర్జీని మనం అబ్జర్వ్ చేసుకుని దాంతో మనం ఇంకా స్ట్రాంగర్ అయ్యి ఆ పని సాధించడానికి మనం దేవుడు అనే దీన్ని వాడతాం. పేరు వాడటం వల్ల ఆ దేవుడి సపోర్ట్ మనకు ఉంది అనేటప్పటికి మనకు తెలియకుండానే మారల్ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని లోపలికి అబ్జర్వ్ చేసుకుని దాంతో పోరాడతాం. ఎగ్జాక్ట్. అదే ఎగ్జాంపుల్ జయంలో చూపించారు. మీరు అది డైరెక్టోరియల్గా కూడా చాలా బాగుంది. ఎందుకంటే వాడు అర్భకుడు గోపీచంద్ని ఎలా కొడతాడు? ఇప్పుడంటే నితిన్ కండలు గట్ట బాగా పెంచాడు, కానీ 6 ప్యాక్లను అప్పుడు ఏం లేవు కదా. 38 సైజు షర్ట్ వేసుకుని గోపీచంద్ని కొట్టాలంటే ఎట్లా? అందుకని మీరు ఫర్ ద ఆడియన్స్ టు బిలీవ్ వెనకాతల ఆంజనేయుడు ఉన్నాడు అనగానే నమ్మారు. నితిన్ వెళ్ళి కొట్టేయగలడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు వెనకాతల అని. సో మీరు అక్కడ మీ డైరెక్టరియల్ ఎబిలిటీయే అక్కడ ఆ క్లైమాక్స్ పార్ట్ అంతా నిలబెట్టింది సినిమాలో. కథా స్క్రీన్ ప్లే, మీ డైరెక్షను, వీడిని ఇలా చూపిస్తే నవ్వుతారు నన్ను,
వీడు ఎలా కొడతాడరా అంత పర్సనాలిటీని అని మిమ్మల్ని చూసి నవ్వుతారని మీరు ఆలోచించుకుని తెలివితేటలుగా ఆంజనేయ స్వామి క్యారెక్టర్, ఎందుకంటే ఈజ్ వెరీ అలా కాదు. ఇప్పుడు ఆ గోపీచంద్రని అంత ఆజాన్మానం కాకుండా బక్కని పెట్టచ్చుగా, అలా పెట్టలేదు. స్ట్రాంగ్ గాడిని పెట్టి ఈయన హనుమంతుడి సపోర్ట్తో కొట్టాడు అని చెప్పడమే మన ధ్యేయం. అందుకని స్ట్రాంగ్ గాడిని పెట్టి ముందు నుంచి అనుకున్నారు అలాగే. ఓకే కదా, ఫస్ట్ లాక్ చేస్తా కదండి. అవును, లాక్ అయిపోయినా కానీ మీ మీద చాలా బ్యాడ్ నేమ్ ఉంది సార్. బ్యాడ్ నేమ్ ఇన్ ది సెన్స్ వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ స్పోకెన్ అరౌండ్, ఎక్కువ మాట్లాడుకునేది గుడ్ ఆర్ బ్యాడే ఉంటుంది. మీరు కథ ఆ రోజు సీన్ రాసుకుంటారండి అంటే, సారీ నేను బ్యాడ్ నేమ్ అని అనక్కర్లేదు దాన్ని, విరివిగా మీ గురించి మాట్లాడుకునే మాటల్లో ఇది ఒక మాట. ఏ రోజు సీన్ ఆ రోజు రాసుకుంటారని. బౌండ్ బుక్ వెళ్తారా? ఓకే. సో మీరు ఈ మధ్య ప్రెస్ మీట్లో చాలాసార్లు అడిగినట్టుగా మీరు చూసారా, మీరు విన్నారా అని రాసుకుని బైండ్తోనే అంతేనా? మార్చను ఇంకా లొకేషన్లో మార్చేది. కామెడీ ఒక్కటి డెవలప్ చేస్తా, అక్కడ రాసుకుంటాం. ఇప్పుడు ఇన్ జనరల్గా ఇప్పుడు మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా, ఈ సినిమాలలో మీకు నమ్మకానికి సరిపెట్టగా ఆడిన సినిమాలు ఏంటి, నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఫెయిల్ అయిన సినిమాలు ఏంటి సార్? అంటే ఫెయిల్ అయిన సినిమాలన్నీ అంటే ఆడిన సినిమాలన్నీ నమ్మకం నిలబెట్టినట్ట? నేను తీసిన అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి కదా. అన్నీ సక్సెస్ అయ్యాయి. అందరికి అన్ని సినిమాల్లో డబ్బులు వచ్చిన సినిమాలన్నీ జనాలు హ్యాపీ అయ్యారు, డబ్బులు పోయిన సినిమాలన్నీ నేను హ్యాపీ అయ్యా. ఎట్లా? ఇదేంటి విచిత్రమైన ఈక్వేషన్? మనం నేర్చుకుంటాం కదా, ఎలా తీయకూడదు, ఓహో ఇది రాంగ్ ఎమోషన్, ఇది నేను సరిగ్గా తీలా అందుకని పోయిందని నేను నేర్చుకున్నా కదా. అది లైఫ్లో ఒక సినిమా వల్ల నేను నేర్చుకున్నాను. ఈ నేర్చుకున్నానంటే నా జ్ఞానం పెరిగింది. కానీ జ్ఞానం పెరిగినప్పుడు మనం ఆనందపడాలి. జ్ఞానం పెరిగే సినిమాలు మానేస్తారు ఏంటి చేయడం? అలా సినిమాలు మానేయాలని కాదు, నాకు మిగతా పరిస్థితుల వల్ల తక్కువ ఇతర పరిస్థితుల వల్ల తప్ప ఎగ్జాక్ట్ నేను పోయేంత వరకు సినిమాలు తీస్తానే ఉంటా, కొత్త వాళ్ళకి ఛాన్సులు ఇస్తానే ఉంటా. అదేలేండి. అందుకనే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మీరు ఎప్పుడు అన్నట్టుగా అందరూ కొత్త వాళ్ళందరూ కూడా వాళ్ళ అదృష్టాలు బాగుంటే ఈ సినిమా హిట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే సార్, కొత్త వాళ్ళకి ఛాన్సులు ఇస్తున్నాం, 1000 మందికి ఇచ్చాము, ఇవన్నీ ఓకే. మీరు ఎప్పుడైనా ఊహించారు ఇప్పుడు 1000 మందికి తేజ అనేవాడు ఛాన్స్ ఇచ్చాడు, ఓకే 1000 మంది ఇతను వాళ్ళకి సాయం చేసినట్టు ఫీల్ అవుతున్నారు, నేనంటే వాళ్ళకి ఇష్టం ఉంది. ఈ 1000 మందిని సెలెక్ట్ చేసినప్పుడు ఎంతమందిని నేను రిజెక్ట్ చేసి ఉంటాను? ఆ నెంబర్ కూడా పెద్దదే ఉంటుంది. 4000 మందిని అనుకోండి, ఇంటూ 4 ప్రతి క్యారెక్టర్కి ఒక 4 రిజెక్ట్ చేశాను. అంటే ఇప్పుడు నాకు 1000 మంది శ్రేయోభిలాషులు అయితే 4000 మంది 3000 మంది శత్రువులు ఉంటారు. 3000 మంది నాకు కొత్త శత్రువులు ఉన్నారు, హైయెస్ట్ శత్రువులు అనమాట. హైయెస్ట్. సో ఇప్పుడు కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయటం వల్ల నాకు లాభమా నష్టమా అంటే, ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళకి లాభం. అదే ఇంట్రడ్యూస్ చేయబడ్డ వాళ్ళకి లాభం, మీకు లాస్. నాకు లాస్, ఎందుకంటే 3000 మంది కొత్త శత్రువులు వచ్చారు. శత్రువులు ఇంతమంది శత్రువులు కూడా మిగతా డైరెక్టర్లకు ఉండరు, లేరు ఇప్పుడు వరకు. ఎందుకు ఉండరు అంటే వాళ్ళు కొత్త వాళ్ళతో పెట్టుకోవటం లేదు, రిజెక్షన్ ఉండదు, శత్రుత్వం పెరగటం ఉండదు. అదే స్నేహిత్వం ఉండదు, శత్రుత్వం ఉండదు. అదే రోజు అయినా ఎట్టా వేయలేదు, నువ్వు వేసేదాన్ని నువ్వు ఎందుకు వేయలేదు అని అడుగుతుంది. రోజు వేసే దుర్మార్గురాలు కూడా వేయలేదు అన్నాడు. అయితే ఇప్పుడు మీరు ఇన్ జనరల్గా మీకు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం అన్నది మీరు ఒక కల్ట్గా మీరు పెట్టుకున్నారో, లేకపోతే మీ ఫ్యాన్సీవో మీ టేస్టో అది మీకే తెలియాలి, లేకపోతే డైరెక్టర్గా మీకు ఈజ్ ఉంటుందో కొత్త వాళ్ళకి చెప్పడంలో గట్ట. బట్ మీకు పెద్ద ఆపర్చునిటీలు వచ్చినప్పుడు కూడా మీరు మిస్ అయ్యారు అన్నది నేను ఎక్కడో విన్నానండి సినిమా ఇండస్ట్రీలో. ఒక పెద్ద హీరోతో, చాలా పెద్ద హీరోతో సినిమా ఛాన్స్ వచ్చి కూడా ఎక్కడో ఆ కథ దగ్గర కరెక్ట్గా మీరు ప్రజెంట్ చేయలేదు, దానివల్ల ఆగిపోయింది. అంటే నేను కథ ఇలాగే ఉంటుంది, నేను మార్చున్నాను. కరెక్టేనా? కానీ అది మనం బయట ఎందుకు చెప్పటం? చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు అడిగానంటే బికాస్ మీకు అంటే చాలా నాకు ఒక సిద్ధాంతం ఉంటుందండి లైఫ్లో, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ఎవరు వచ్చినా పోరాడతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
నేను మద్రాసులో రోడ్ల మీద ఉన్నప్పుడు నాకు సైకిల్ కూడా లేదు. అప్పుడు ఒక మేకప్ అసిస్టెంట్ ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి సైకిల్ ఉండేది. ఆ సైకిల్ మీద ఎక్కి అతనితో పాటు నేను తిరిగేవాడిని. నేను డైరెక్టర్ అయ్యా. ఒక 15 ఏళ్ళకో ఇప్పుడు డైరెక్టర్ అయ్యా. డైరెక్టర్ అయిపోయి ఉషాకరణ్ మూవీస్లో సినిమా చేస్తాను. వాళ్ళ కంపెనీకి ఒక మేకప్ మ్యాన్ ఉన్నాడు. నేనేం చెప్పానంటే ఈ మేకప్ మ్యాన్ కాదు, టీవీ రీల్స్ అన్నీ వాళ్ళే చేస్తారు. నాకు భాస్కర్ అని మద్రాసులో ఒక సైకిల్ ఫ్రెండ్ ఉన్నాడు, అతను పట్టరండి, అతనే నాకు చీఫ్ అని. లేదు కంపెనీ అతనే చేస్తాడు, సినిమా వదిలేస్తాను. సినిమా చేయను నేను, ఆ అబ్బాయే రావాలా, అతనే పిలిచి పెట్టుకున్నా. అది సినిమా గురించి కాదు కదా, మీ వ్యక్తిగతమైన నేను అలా నేను ఒక వ్యక్తిని కానీ ఒక దాన్ని కానీ నమ్మాను అనుకోండి, ఇంకా నా లైఫ్ ఏమైపోయినా పోరాడతా. అదే ఇప్పుడు ఆ కథ అతను ఇలా కాదు ఇలా మార్చాలి, లేదు ఇట్లాగే ఉండాలి. మరి అంత పెద్ద హీరో చెప్పినప్పుడు మీరు ఒప్పుకోకపోతే పెద్ద హీరోతో సినిమా ఎప్పుడు చేస్తారు? నేను ఫెయిల్ అయిపోయినట్టు కదా, నేను ఫెయిల్ అయిపోయినట్టు. ఫెయిల్ అయిపోయారా? అతన్ని చెప్పినట్టు నేను మారి అతనికి కావాల్సినట్టు నేను సినిమా తీశాను అనుకోండి, నా లైఫే ఫ్లాప్ అయిపోయినట్టు, నేను ఫెయిల్యూర్. ఎందుకు అలాగా? నా పద్ధతిలో నడిస్తేనే నా లైఫ్ సక్సెస్. నాకు అదేంటండి, మరి నేను పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు అలా కాదండి. ఇప్పుడు నేను గులాబ్ జామున్ తినాలి అనుకోండి, ఏదేమైనా వెళ్ళి నేను తినేస్తా వెంటనే. ఎంత డబ్బులు ఉన్నాయి ఏమున్నాయి ఇవన్నీ కాదు, నాకు కావాల్సింది చేయగలిగితేనే సక్సెస్. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి పెట్టకుండా తింటే ఏమనుకుంటారు ఏమో దాక్కుని తిని అవన్నీ చేయను. నేను తినాలంటే తింటమే, వేసుకోవాలంటే వేసుకోవాలి. మరి దానివల్ల ఒక పెద్ద హీరోతో తేజ డైరెక్ట్ చేశాడని ఒక క్వాలిఫికేషన్ మిస్ అవ్వలేదా మీరు? అక్కర్లేదు, మీరు దాన్ని పెద్ద కేర్ చేయాలి. నేనేం ఫీల్ అవుతున్నా, నేను హ్యాపీగా ఉన్నానా లేదా, లోపల ఉన్న తేజ సంతోషపడుతున్నాడు లేదా, అదేం పాటు. లోపల ఇలాంటి తేజాన్ని పెట్టుకుని సినిమా ఇండస్ట్రీలో ఆ తేజకి మీరేం చెప్పరా, నువ్వు కొంచెం బాగుండరా, కొంచెం మన అందరితో నలుగురితో కలిసి మూవ్ అవ్వాలి, అంతేగాని నువ్వు ఎంతసేపు ఏక నిరంజన్ లాగా ఉంటావేంట్రా అని మీలో ఉన్న తేజకి చెప్పరా మీరు? నేను ఇంతే, మారను. మీదే టైటిల్ పెట్టినట్టు ఉన్నారు, నేను ఇంతే అని. కష్టం మారలేదు. అదేలేండి. అయితే ఎందుకంటే ఈ ఫిలాసఫీ వల్లే నేను ఈ రేంజ్కి వచ్చాను. ఏ రేంజ్కి వచ్చారు మీరు? ఇప్పుడు నేను ఏ రేంజ్లో ఉన్నానో, అంటే నాగేంద్ర కుమార్ గారికి ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఈ రేంజ్కి వచ్చాను అంటే, ఐ డ్రీమ్కి ఇస్తున్నాను, నాగేంద్ర బాబు గారికి ఇంటర్వ్యూ ఇస్తున్నాను అంటే ఒక రేంజ్కి వచ్చినట్టే కదా. మీరు అందరికీ తీరు కదా, సేమ్ నేను చేయను కాబట్టి. అండ్ ఓకే, వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను మీలాంటి డైరెక్టర్స్ నా కెరీర్లో చాలామందిని చూశాను. చాలా పెద్ద డైరెక్టర్స్ అనుకున్న వాళ్ళు కిందన పడ్డవాళ్ళు, అసలు ఏ రికగ్నిషన్ లేని వాళ్ళు, పెద్దవాళ్ళు అయిన వాళ్ళు. అందులో మీరు కూడా ఒకరు బేసిక్గా. ఎందుకంటే మీరు ఏ లెవెల్ నుంచి వచ్చారో నాకు తెలుసు. లారీల కింద పడుక్కుని అని ఆ జీవితం అంతా తెలుసు నాకు. అందుకే మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు చిన్న లైఫ్ ఫీల్ అవుతాను నేను కూడా. ఇన్ జనరల్గా బెడ్రూమ్ నుంచి కారులోకి వచ్చి, కారు నుంచి సెట్లోకి వచ్చేవాళ్ళు అంటే ఏం పెద్ద మ్యాజిక్ ఉండదు కదా లైఫ్లో. ఇంకోటండి, ఇప్పుడు బాగా ఇంట్రెస్టింగ్గా ప్రశ్నలు వేసి ఇంట్రెస్టింగ్గా ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఇంటర్వ్యూ చూసే ప్రజలకు కూడా కొత్త యాంగిల్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇంటర్వ్యూ చెప్పేవాడు కాదు, ఇంటర్వ్యూలో క్వశ్చన్లు వేసేవాళ్ళు ఆర్ మోర్ ఇంపార్టెంట్. క్వశ్చన్ సరిగా లేవు అనుకోండి, ఏం మాట్లాడతారు మీరు? బోర్ కొడుతుంది. నేను చాలా ఇంటర్వ్యూలు లేచి వెళ్ళిపోతుంటాను. అంతేనా? నీకు అడగటం రావట్లేదమ్మా వద్దు. అసలు బేసిక్గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు చాలా లైటర్ వెయిన్ పర్సన్, అంటే హెవీ ఇమోషనల్ పర్సన్ కారు. మీరు సరదాగా ఉంటారు, ఫన్నీగా ఉంటారు, అండ్ మీ ఆన్సర్స్లో కూడా ఒక ఉక్రోషం, ఎవరినో టార్గెట్ చేసి మాట్లాడడం. ఇప్పుడు ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద హీరో సినిమా ఎందుకు వదిలేశారండి అని నేను చెప్పినప్పుడు మీరు చాలా సింపుల్గా దాన్ని చాలా క్యాజువల్గా మాట్లాడారు. ఇప్పుడు అదే ఇంకోళ్ళు అయితే నేను చెప్పిన మాట వినలేదండి, లేకపోతే పెద్ద హిట్ వచ్చి ఉండేది ఆయనకి, ఆ హీరోకి. ఏం చెప్తామండి పెద్ద హీరోలతో మాట్లాడలేం కదా. హిట్ అనే గ్యారంటీ ఎవడేం లేదు అక్కడికి. అలా ఇమోషనల్ ఫీల్ అవుతారండి. మీరు ఎలా మాట్లాడారు? ఏం మనకి నచ్చలేదండి, వాళ్ళకి నేను కన్విన్స్ అవ్వలేదు. ఇలాంటి సింపుల్ తేజ ఒక సింపుల్గా ఉండే ఒక ఎంటర్టైన్మెంటు కంప్లీట్గా ఒక చల్తీక నామ్ గాడిలాగా వాటిలాగా అలాంటి సినిమాలు ఎందుకు అటెంప్ట్ చేయడు తేజ? ఇప్పుడు చేస్తానా నెక్స్ట్ ఒక మంచి కామెడీ సినిమా. ఓకే, ఒక అబ్బాయితో. ఓకే. ఒకటేమో 1947లో జరిగిన ఒక కథ, ఇండియాకి సంబంధించిన కథ. ఒకటేమో క్రైమ్ స్టోరీ.
ఒకటేమో ఫ్యామిలీ డ్రామా. నాలుగు రకాలు ఇప్పటిదాకా నేను చేయని. చైన్ జోనర్స్ అవన్నీ కూడా. ఇంత మార్పు ఎలా వచ్చింది తేజలోని? మార్పు వచ్చిందా, టైం వచ్చిందా? అది మీరే చెప్పాలి. మార్పు ఎందుకంటే అంటే మార్పు కాదు, మనం బ్రెయిన్ అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది, చుట్టూ చూసి అబ్జర్వ్ చేస్తుంటాం. అంటే అబ్జర్వ్ చేయటం అంటే ఒక్కొక్క కథలు వింటుంటాం, మాటలు, మనుషులు, కథలు చదువుతూ ఉంటాం. దీంతో మనలోంచి ఒక ఐడియా పుట్టది. 100% అలా వచ్చిన ఐడియా అన్నమాట. టైం స్పేస్ క్రియేట్ అయితే అందులో కొన్ని వచ్చి కూర్చుంటాయి గ్యారంటీ. అలా ఆ స్పేస్ మీకు టైం వెరీ వెరీ ఈవెంచువల్గా అడుగుతున్నమాట. అంటే ఈ మధ్య రోజుల్లో మీరు జీవితంలో ఫేస్ చేసిన కొన్ని సమస్యలు అనండి, లేకపోతే కొన్ని ట్రాజడీస్ కానివ్వండి, అవి మీ మీద బాగా ఇంపాక్ట్ ఏమైనా చూపించాయండి, లేకపోతే యూఆర్ యాజ్ బిఫోర్? అంతే, సేమ్. నేను చిన్నప్పటి నుంచి నేను చూడండి ట్రాజడీలా, నష్టాలా, కష్టాలా, అదే కొత్తగా వచ్చినాయి కాదు కదా. ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ లెవెల్ అయితే రావు. ఓకే. మా ఫాదర్ మదర్ పోయారు, నాకు 3 ఏళ్ళు ఉన్నప్పుడు మా మదర్ పోయారు. దాని మించిన ట్రాజడీ వస్తుందా? అంతకింద 3.5 ఏళ్ళు ఉన్న మా అబ్బాయి పోయాడు, అంతకు మించిన ట్రాజడీ రాదు కదా. అదేలే, అదే. సో ఏది వచ్చినా ఏమైనా ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. అంటే దానివల్ల ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవ్వడం కానీ, ఒక ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కానీ అలా ఏది హెవీగా తీసుకోను. ఎస్. ఇప్పుడు మీరు నన్ను ఇన్సల్ట్ చేశారు, నేను హెవీగా తీసుకోను దాన్ని. ఆయన ఎక్కడో ఫీల్ అయ్యాడు మనం అన్నదానికి, అందుకని ఇట్లా అంటున్నాడు అనుకుంటా తప్ప ఎంత ధైర్యం ఉంటారో అన్నట్టు అట్లా అనుకోను. ఎన్ని గుండెలు రా నీకని అలా అన్నాం. ఎందుకని ఆయన ఫీల్ అయ్యాడు, మనం ఎక్కడో అప్సెట్ చేసామని లెక్కేస్తా తప్ప నేను తేజాన్ని చిట్ట అంటాడు అట్ట లెక్క ఏంటి? అదేలేండి, దుర్యోధన ఏకపాత్ర జరుగుతుంది. కానీ అంటే మీ క్యారెక్టరైజేషన్ ఇప్పటి వరకు మీరు తీసిన ఏ హీరోలోని రిఫ్లెక్ట్ అవ్వలేదండి. హౌ ఫన్నీ ఇట్ ఈస్. నిజంగా నాకు అది చాలా ఫన్నీగా ఉంటుంది నాకు. మీ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు మీరు చెప్పినంత మీ పాత్రీకరణే, మీ మనస్తత్వమే. ఇది పెట్టలేము సినిమాలో, దీని కమర్షియల్ వాల్యూస్ ఉండవు. బోధన అదేంటి ఒక స్వామీజీ ఇవ్వాలి తప్ప. అంటే ఇది బోధన కూడా కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఒక పలాయనవాదం, ఎస్కేపిజం. ఎందుకు మనకి వాడితేనే అలా కాదు, ఎస్కేపిజం కాదు, ఎందుకు వాడితే మనకని కాదు. ఇప్పుడు మీరు నన్ను తిట్టారు అనుకుందాం, ఇప్పుడు నేను నెక్స్ట్ సినిమా పాటలు రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ పాటల్లో మీ కాంట్రిబ్యూషన్ కావాలనుకోండి, నేనేం వచ్చి మిమ్మల్ని కలిసి, సార్ మీరు ఆ రోజు నన్ను తిట్టారు కానీ ఇప్పుడు మీరు మీ సలహా కావాలి సార్, నాకు వస్తే ఈ పాట బెటర్ అవుతుంది అని వచ్చి అడుగుతాను. అదే, అంటే సినిమా రిచ్నెస్ తగ్గకూడదు. సినిమా కోసం ఏమైనా చేస్తాను, ఏదైనా సినిమా కోసం మీ కాళ్ళు పట్టుకోమని పట్టుకుంటాను. ఎందుకంటే సార్ నేను పోయినా కూడా నా సినిమాలు బతుకుండాలి అంతే. అదేలేండి, ఈ వారం కోసం సినిమా దీన్ని నేను ఫ్రైడే కోసం కాదు, ఎవ్రీ ఫ్రైడే కోసం కాదు. ఒక 50 ఏళ్ళ తర్వాత కూడా అప్పుడు ఆ సినిమా తీసేది భలే ఉంటుంది అని దానికి ట్రై చేస్తుంటాం. ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మాయాబజార్, లవకుశ, మిస్ అమ్మ, అప్పు చేసి పప్పుకుడు, పాతాళ భైరవి, ఇప్పటికీ బాగుంటాయి. మా అబ్బాయి ఇప్పుడు ఈ జనరేషన్ వాడు, అతను మాయాబజార్ మన చూసి వచ్చి ఏముంది సినిమా అంటున్నాడు. ఎస్వి రంగారావు గారు ఏం చేశాడు, సావిత్రి గారు ఏం చేశారు. స్క్రీన్ ప్లే అండి, అద్భుతమైన స్క్రీన్ ప్లే, ఎంత ఫాస్ట్గా ఉంటుందో రన్ ఆఫ్ ది ఫిల్మ్. బోరే కొట్టదు. అప్ చేసి పప్పుకుడు కానీ, గుండం కథ కానీ అవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్రీన్. ఇప్పుడున్న జనరేషన్కి ఎలా నచ్చుతుంది, అటువంటి సినిమాలు తీయాలి. ఫ్రైడే మార్నింగ్ షోకి ఇంత ఓపెనింగ్ వచ్చింది, ఇన్ని కోట్లు వచ్చినాయి, అయ్యి రావాలి, కానీ ఇది ఎక్కువ రావాలి. అండ్ వీ విష్ యూ ఆల్ ద సక్సెస్ తేజ గారు, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. This is what a special talk with our special director Teja Garu, and we from the side of iDream we wish him all the very best and many more landmarks to come in his life. Thank you.